స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది అందరికీ తెలిసిందే కదా! కానీ మనకి పెద్ద పెద్ద రోగాలు రావడానికి ఇలాంటి అలవాట్లే కాదు. మనం ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద పెద్ద రోగాలనే తెస్తాయి. అందులో ఒకటే మస్కిటో రిపెలెంట్ వేపరైజర్స్. యెస్. చక్కగా అది ప్లగ్ ఇన్ చేసేసుకోవడం, డోర్స్, విండోస్ అన్నీ క్లోజ్ చేయడం, హాయిగా పడుకొని పీల్చుకుంటూ ఉండడం. స్లో పాయిజన్ లాగా. ఏం జరుగుతుంది? ఇందులో అసలు ఏ కాంపౌండ్ ఉంటుందో తెలుసా? బ్యూటిలేటెడ్ హైడ్రాక్సిటోలిన్. దీనివల్ల మీకు ఆస్థమాటిక్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్ కెపాసిటీ తగ్గిపోవడం కానీ, బ్రీతింగ్ ఇష్యూస్ రావడం గానీ, హెడేక్ రావడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మ్యూకస్ మెంబ్రేన్ ఇరిటేషన్ రావడం గానీ, ముక్కు కానీ, గొంతు కానీ అన్నిట్లోనూ. సో, ఇన్ని ప్రాబ్లమ్స్ తెచ్చే ఈ కెమికల్స్ రోజు పీల్చుకోవడం అవసరమా? మీకే కాకుండా మీ పిల్లలకి కూడా చక్కగా పక్కన పెట్టేసి మరీ పడుకోబెడతారు. అసలు ఒకసారి ఎప్పుడైనా ఆ ప్యాక్ వెనక చూసారా? వాళ్ళిచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ చదివారా? వాళ్ళేం చెప్తారు? ప్లగ్ ఇన్ చేసి ఆన్ చేసే ముందు డోర్స్ అండ్ విండోస్ అన్నీ ఓపెన్ పెట్టుకోండి అని చెప్తారు. మీకు ఎఫెక్ట్ ఎక్కువగా ఉండకుండా. కానీ మనమేం చేస్తాం? అన్నీ క్లోజ్ చేసుకొని మరీ పీల్చుకుంటున్నాం. అసలు ఇవెందుకు యూజ్ చేయాలి? వర్షాకాలం వచ్చేసింది కదా! దోమలు ఎక్కువైపోతున్నాయని అందరూ స్టాక్ తెచ్చి పెట్టేసుకొని ఉంటారు ఈ పాటికి. బట్ అవన్నీ యూజ్ చేయకుండా చక్కగా మెష్ డోర్స్ వాడండి. లేదా విండోస్‌కి మెష్ పెట్టిచ్చేసేయండి. దోమతెరలు వాడుకోండి. నేచురల్‌గా దోమలు తగ్గించుకోవడానికి ట్రై చేయండి. చక్కగా హెల్తీగా ఉండండి. థాంక్ యూ.